ఈ వీడియో స్కిప్ చేస్తే రియల్ ఎస్టేట్ లీడ్స్ గురించి మీరు హాఫ్ నాలెడ్జ్తో డిసిషన్ తీసుకుంటారు. డైలీ సేమ్ క్వశ్చన్స్ కదా సార్, మీరు ఎన్ని లీడ్స్ ఇస్తారు, కన్ఫర్మ్ సేల్స్ వస్తాయా, 20Kలో బిజినెస్ అవుతుందా? ఈ వీడియోలో నేను అన్నీ క్లియర్గా చెప్తా. ఫస్ట్ పాయింట్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ లీడ్స్ అంటే క్వాలిటీ కాదు. కస్టమర్ ఫస్ట్ డేనే డిసిషన్ తీసుకోడు, చూస్తాడు, కంపేర్ చేస్తారు, వెయిట్ చేస్తాడు. అందుకే ఫనల్ కావాలి. ఫనల్ అంటే బిగ్ వర్డ్ కాదు. అవేర్నెస్, ట్రస్ట్, ఎంక్వైరీ, ఫాలోఅప్ అండ్ డీల్. ఈ 5 స్టెప్స్లో ఒక్కటి మిస్ అయినా లీడ్ వేస్ట్. కొందరు అంటారు, సార్ ఒక యాడ్ పెట్టండి, డైరెక్ట్ కస్టమర్ రెడీగా రావాలి. రియల్ ఎస్టేట్ అంటే జొమాటో ఆర్డర్ కాదు సార్. హౌస్, ప్లాట్ కొనడానికి టైం తీసుకుంటారు. నేను పెయిడ్ యాడ్స్ చేస్తాను, కానీ 100% పెయిడ్ యాడ్స్ మీద డిపెండ్ అవ్వను. ఎందుకు అంటే బడ్జెట్ ఎప్పటికీ సరిపోదు. యాడ్స్ ఆగితే లీడ్స్ ఆగిపోతాయి. అందుకే నేను లోకల్ మై బిజినెస్, అలానే వెబ్సైట్ కీవర్డ్స్ మీద ఫోకస్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్, ఇన్ కేస్ మీ ఏరియాలో ఎవరైనా ప్లాట్ కావాలంటే ఏం చేస్తారు? ఫస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తారు. అక్కడ మన ప్రొఫైల్స్ కనబడాలి. యాడ్స్ లేకుండా కూడా మనకు లీడ్స్ రావాలంటే జిఎంబి స్ట్రాంగ్గా ఉండాలి. అలానే మన వెబ్సైట్ కూడా ప్రాపర్గా ఆప్టిమైజ్ ఉండాలి. ఇన్ కేస్ వెబ్సైట్ లేకుంటే జిఎంబి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దీంట్లో సోషల్ మీడియా రోల్ ఏంటి? సోషల్ మీడియా అంటే సేల్స్ కాదు, ఒక ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి. వీడియో చూశాక కస్టమర్ అనుకోవాలి, ఈ బిల్డర్ జెన్యూన్, ఈ ప్రాజెక్ట్ ఒక లెగిట్. అప్పుడే ఎంక్వైరీ చేస్తారు. రియల్ ఎస్టేట్లో బడ్జెట్ అనేది, అదే గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా యాడ్స్ రన్ చేయడానికి మినిమం మనకు 25,000 నుంచి 40,000 వరకు అవుతుంది. అది ప్రాజెక్ట్ని బట్టి, లొకేషన్ని బట్టి వేరీ అవుతుంది. అందులో ఒక లీడ్ రావడానికి మినిమం 800 to 1,500 రూపీస్ పడుతుంది. దీంట్లో ఒక్క డీల్ క్లోజ్ అయినా మన మార్కెటింగ్ సక్సెస్. మీకు ఒక నిజం చెప్పనా? గ్యారంటీ లీడ్స్ అంటే కాన్సెప్ట్ ఫేక్. గ్యారంటీ లీడ్స్ అంటే కాన్సెప్ట్ ఫేక్. అలానే కొందరు అడుగుతారు, సార్ జిఎంబి ప్రొఫైల్ చేస్తే లీడ్స్ వస్తాయా? ఎస్, కానీ ప్రాపర్గా ఆప్టిమైజ్ అయి ఉండాలి. కీవర్డ్స్ అన్నీ యూజ్ చేయాలి. లొకేషన్ కీవర్డ్స్ యాడ్ చేయాలి. బడ్జెట్ కీవర్డ్స్ యాడ్ చేయాలి. మన ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మన జిఎంబిలో అప్లోడ్ చేయాలి. ఫొటోస్, వీడియోస్ అన్నీ. ఒక యూజర్ కామన్గా పర్చేస్ చేసేటప్పుడు అతను ఏమేమి చూస్తాడో అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా మన జిఎంబిలో ఆప్టిమైజ్ అయి ఉండాలి. అలానే డైలీ పోస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే. జస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి వెయిట్ చేస్తే మ్యాజిక్ జరగదండి. మనం దాని మీద వర్క్ చేయాలి. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు ప్రామిస్ చేస్తారు ఇన్ని లీడ్స్ అని, కానీ నేను చెప్పేది ఒకటే, నేను మిరాకిల్స్ ప్రామిస్ చేయను. బట్ ప్రాపర్ సిస్టమ్ బిల్డ్ చేసి క్వాలిఫైడ్స్ ఎంక్వైరీస్ అనేది బిల్డ్ చేయగలను. మార్కెటింగ్ని ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా చూసే వాళ్ళకు ఇది బాగా అర్థమవుతుంది. లీడ్స్ అనే వాళ్ళకి ఇది అర్థం కాదు. ఈ వీడియో రియల్ అనిపిస్తే కామెంట్లో రియల్ ఎస్టేట్ అని రాయండి. ఒక రియల్ ఎస్టేట్ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఎందుకు అంటే లీడ్స్ కన్నా మార్కెటింగ్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డిజిటల్ శామ్, డిజిటల్ మార్కెటింగ్ ఇన్ తెలుగు.